హాయ్. హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమ మాచర్ల లైఫ్ స్టైల్. సో, ఈరోజైతే నా ప్రొడక్టివ్ డే అనేది ఎలా ఉంది, ఎలా స్టార్ట్ చేస్తున్నాను అనేది అయితే మీకు చూపిస్తున్నాను. చూసేయండి. ఎలా ఉందో లాస్ట్‌లో కమెంట్ చేయండి వీడియో అనేది. ఇప్పుడు బెడ్‌షీట్ అయితే చేంజ్ చేస్తున్నాను. వీక్లీ వన్స్ అయితే చేంజ్ చేస్తాను. సో, ఇప్పుడు పాత బెడ్‌షీట్ తీసేసి వాషింగ్‌కి పెట్టేస్తాను. అది రేపు వాష్ చేస్తాను. ఇప్పుడు ఇంక టైం లేదు. ఎక్కువ వర్క్స్ అయితే ఉన్నాయి. సో, అందుకే అది రేపు వాష్ చేయడానికి పెట్టేస్తాను. ఇప్పుడైతే బెడ్‌షీట్ చేంజ్ చేస్తున్నాను. చూడండి ఈరోజైతే 28 ఫిబ్రవరి 28. సో, మంత్ అనేది ఎండింగ్‌కి అయితే వచ్చేసింది. సో, ఎంత ఫాస్ట్‌గా 25 కంప్లీట్ అయ్యి 26 వచ్చేసింది. చూడండి 2 మంత్స్ అయిపోయింది 26 వచ్చేసి. సో, డేస్ అనేవి చాలా ఫాస్ట్‌గా అయితే ఉన్నాయి. ఈ ఎవరెవరికి ఏ అచీవ్‌మెంట్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఫాస్ట్‌గా చేసుకోండి. ఎందుకు అంటే లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ గైస్. ఎంజాయ్ ద ఎవ్రీ మూమెంట్. సో, అందుకే చెప్తున్నాను. సో, ఎందుకు అంటే మనం ఏ టైంకి ఎలా ఉంటామో తెలియట్లేదు. సో, ఏ టైంకి ఎలా అవుతున్నాయో కూడా తెలియట్లేదు. ఉన్నప్పుడు హ్యాపీగా ఉండాలి. అన్ని గోల్స్‌ని మంచిగా రీచ్ అవ్వాలి. మన అచీవ్‌మెంట్స్‌ని మనం రీచ్ అవ్వడానికి ట్రై చేస్తూనే ఉండాలి. సో, అందుకే ఇలా చెప్పాను. అంతే ఇంకేం లేదు. మళ్ళీ త్వరగా 26 కంప్లీట్ అయిపోయి మళ్ళీ 27 అయితే వచ్చేస్తది. డేస్ అయితే చాలా ఫాస్ట్‌గా ఉన్నాయి. చూడండి వీడియో ఆన్ చేసి నేను వీడియో రికార్డ్ చేసే టైం కల్లా మా లక్కీ వచ్చి చాలా డిస్టర్బ్ చేస్తాడు. కిందన అస్సలు ఉండడు. ఎప్పుడు మంచం మీద ఉండడానికే ఎక్కిపోతూ, దిగిపోతూ ఉంటాడనమాట. సో, వీడియో ఆన్ చేస్తే చాలు చాలా డిస్టర్బెన్స్ చేస్తాడు. అల్లకొల్లం అయిపోతున్నాడు. చేంజ్ చేసినంత సేపు కూడా కిందన చూడండి ఇప్పుడు కెమెరా ఆన్ చేసేసరికి ఎలా అయితే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడో. ఇప్పుడు మంచం ఎక్కి టీవీలో సాంగ్స్ ప్లే అవుతున్నాయి. డ్యాన్స్ చేస్తున్నాడు. కింద చేయడు మళ్ళీ పైనే చేస్తాడు. అలా ఉంటుంది మా లక్కీతోని. సో, మొన్నైతే నేను బియ్యం కడిగి పెట్టాను కదా! అదైతే ఈరోజు మిల్లు ఆడించి తీసుకొచ్చాను. సో, ఇది బాగా వేడిగా ఉంది. ఇప్పుడే తీసుకొచ్చాను. అది ఇప్పుడు బాగా చల్లగా అయిన తర్వాత అయితే నేను పైన పెట్టేస్తాను. ఎందుకంటే ఇది ఈ పిండే మేము దేవుడికి వాడతాను. అండ్ కొంచెం బయటికి తీసి పెడతాను. అండ్ ఇదే దోసల పిండికి అన్నిటికి ఇంటికి కూడా వాడతాను. సో, ఇదో బాక్స్‌లోకి చల్లగా అయిన తర్వాత పక్కన తీసి పెట్టేస్తాను. పక్కన తీసి పెట్టేసి మిగతా అంతా పైన పెట్టేస్తాను. అది మళ్ళీ నాకు కిచెన్‌లో అవసరమయ్యేటప్పుడు తీస్తాను. వేడిగుంది పక్కన పెట్టేస్తాను. కాలుతుంది అసలు చెప్పాలంటే. ఇది చల్లగా అవ్వాలి. ఈరోజు బ్యాంగిల్స్ అయితే చేంజ్ చేసుకుంటాను. కొంచెం 3 వేసుకుంటాను. తీస్తున్నాను. ఎందుకంటే హ్యాండ్‌లో ఉన్నవి పాతయిపోయి 1 మంత్ అయిపోయి. సో, మంచి బ్యాంగిల్స్ వేసుకుందామని అయితే తీసుకుంటున్నాను. నా మూడ్ ఎలా ఉంటదంటే ఒక్కొక్కసారి సింగిల్ వేసుకుంటాను. ఒక్కొక్కసారి 3 వేసుకుంటాను. ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువేసి వేసుకుంటాను. అలా నా మూడ్ బట్టి ఉంటది. ఈ గాజులంటే అందరికీ ఎమోషన్. మళ్ళీ ఏమీ అనుకోకండి. అంతే ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు కదా! సో, నేనైతే అలా ఆలోచిస్తాననమాట. నా కంఫర్టబుల్ బట్టి, నాకేసుకునే ఇష్టం బట్టి అలా వేసుకుంటాను. మళ్ళీ ఏమనుకోకండి. ఇదిగోండి ఇలా వేసుకున్నాను. బాగున్నాయా లేదా కామెంట్ చేయండి. ఒక్కోసారి ఒకలా ఉంటుంది నా మూడ్ సెట్. సో, దాన్ని బట్టి నేను వేసుకుంటూ ఉంటాను, ఇప్పుతూ ఉంటాను. అలా ఉంటుంది నా పరిస్థితి. ఈ బ్యాంగిల్స్ విషయంలో కంటిన్యూ వేసుకోలేను. ఇప్పుడు వేసుకోవాలనిపించి ఇది వేసుకున్నాను. మళ్ళీ ఎప్పుడు తీయాలనిపిస్తే అప్పుడు తీసి మళ్ళీ సింగిల్ వేసుకుంటాను. అలా ఉంటుంది. ఎవరు ఏం ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే గాజులంటే అందరికీ ఎమోషనే కాబట్టి. సో, అదే. ఈ పక్క అయితే క్లీన్ చేయాల్సింది ఉంది. ఎందుకంటే ఇది నేను 1 మంత్ అయిపోయింది. ఈ సైడ్ అయితే క్లీన్ చేసుకోలేదు. ఇవన్నీ పక్కకు తీసేసి ఇవన్నీ నీట్‌గా తుడిచేసి ఇంకొంచెం మాప్ పెట్టి అది డ్రై అయ్యాక మళ్ళీ ఎక్కడివక్కడ సర్ది పెట్టుకుంటాను. ఎందుకంటే ఇది 1 మంత్ అయింది. కిచెన్‌లో ఈ సైడ్ అస్సలు క్లీన్ చేయలేదు. చాలా డస్టీగా అయితే ఉంది. ఇదంతా ఇప్పుడు క్లీన్ చేస్తాను. మీరు వీడియో కంటిన్యూ అవుతూ ఉండండి. నేను చూపిస్తాను లాస్ట్‌లో. ఈ సైడ్ ఈ బాక్సులన్నిట్లో ఏమేమి ఉన్నాయి, నేనేం పెట్టుకుంటాను అనేదైతే మీకు చెప్తాను నేను డీటెయిల్డ్‌గా చూడండి. అంటే అందరూ కిచెన్‌లో ఉండేవే. బట్ మా కిచెన్‌లో ఇందులో ఏముంటదనేదైతే నేను చెప్తాను అంతే. సో, అవన్నీ అయితే పక్కకు తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయల స్టాండ్ అనేది మొన్న జనవరిలోనే నీట్‌గా వాష్ చేశాను. మళ్ళీ డస్ట్ పట్టేసింది. సో, అందుకే నీట్‌గా క్లాత్‌తో తుడిచేసి పేపర్స్ అవి వేసుకొని నేను ఆనియన్స్ అవి సర్దుకుంటాను. మళ్ళీ ఎవ్రీ టైమ్ ఇది కడుక్కొని తాగాలంటే చాలా కష్టమైపోతది. అందుకే ఇది నీట్‌గా క్లాత్‌తో తుడిచేసుకొని నేను పేపర్స్ అవి వేసుకొని అయితే ఆనియన్స్ ఇందులో వేసుకుంటాను. చాలా డస్ట్ పట్టేసింది ఇది. ఎందుకంటే నేను ఇది ఎప్పటికప్పుడు తుడవను. మంత్‌కి ఒకసారే తుడుస్తాను.
నాకు ఉంటది ఇలాగ మంత్లీ క్లీనింగ్, వీక్లీ క్లీనింగ్, డైలీ క్లీనింగ్ అలా ఉంటాయి. దాన్ని బట్టి నేను నా వర్క్ అనేవి చేసుకుంటాను. ఇంకా చేసినవి చేసుకోవాలంటే ఇంకా టైం కుదరదు కదా! సో, ఇప్పుడైతే ఆనియన్స్ అవి సెట్ చేసుకుంటున్నాను. నిండుకున్నాయి. నిన్ననే తీసుకొచ్చారు ఇవి. ఇవి 5 కేజీ ఆనియన్స్ ఇవన్నీ పెట్టుకుంటే నాకు ఆల్మోస్ట్ 25 డేస్ అయితే వచ్చేస్తాయి. అది. అందుకే ఇవన్నీ నీట్‌గా వేసుకొని పేపర్స్ అవి షట్ చేసి ఇలా వేసుకుంటున్నాను. ఈ స్టాండ్ తీసుకొని కూడా ఆల్మోస్ట్ ఒక 7 ఇయర్స్ అయిపోయింది అనుకుంటున్నాను. ఇది వీధిలోకొస్తే తీసుకున్నాను. రూ. 100. ఇవి నీట్‌గా ఇప్పేసి మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ స్టాండ్ కూడా ఫిట్ చేసుకోవచ్చు. నా దగ్గర బానే వచ్చింది. నాకైతే ఏమి ఇరగలేదు. బానే ఉంది. రూ. 100కి తీసుకున్నాను. ఆల్మోస్ట్ 7, 8 ఇయర్స్ అయితే అయిపోతుంది. సో, ఆనియన్స్ అవి వేసుకున్నాను. టమాటాస్ కూడా పెట్టి ఆ పై దాంట్లో వెల్లుల్లిపాయలు పెట్టేసుకుంటాను. ఇలా మంత్లీ అయితే క్లీన్ చేసుకుంటాను. ఈ పక్క మొత్తం ఇప్పుడు సర్దేస్తే ఇంకో 1 మంత్ వరకైతే ఇంకా నాకు ఆ సైడ్‌కి వెళ్ళాల్సిన పని ఉండదు. ఈజీగా క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటే అయిపోతది. మొత్తం అది మాప్ కూడా పెట్టుకున్నాను. అది డ్రై అయిపోయిన తర్వాత అయితే ఇవన్నీ సర్దేసుకున్నాను. ఇందులో ఇప్పుడు ఏమేమి ఉన్నాయి అనేది అయితే నేను మీకు చూపిస్తాను. చూడండి. ఇది ఇప్పుడు ఇలా అయితే ఉంది ఈ సైడ్ ఇలా కనిపిస్తుంది. ఆ సెల్ఫ్‌లో అన్నీ నా రేషన్ ఐటెమ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ అందులో అయితే ఇందులో మంచి రైస్ అయితే ఉంటాయి. ఇది స్టాండ్‌లో ఆనియన్స్ అవి ఇప్పుడు మీకు చూపించాను కదా! అలా సర్ది పెట్టుకుంటాను. ఇది నా వాషింగ్ వెజిల్స్ స్టాండు. ఇందులో అయితే రేషన్ రైస్ పెట్టుకుంటాను. మంత్లీ అవసరం ఉంటే ఒక 5 కేజీస్ అలా పెట్టుకుంటాను. ఇవి ఇది నా రేషన్ ఐటెమ్స్ ఎక్స్ట్రా ఉన్నవి ఇందులో పెట్టుకుంటా. ఇది లాండ్రీ బాస్కెట్ అండ్ గ్యాస్ బండ. రేషన్ ఐటెమ్స్ ఉంటే అవన్నీ పెట్టుకుంటాను ఇలాగా. ఇంకొన్ని ఇవి నిన్ననే తీసుకొచ్చారు. ఆనియన్స్ 5 కేజీ అండ్ పిల్లలకి స్నాక్స్ కూడా అయిపోయాయి. సో, స్నాక్స్ తీసుకురమ్మని చెప్పాను. ఈ దిల్‌పాస్ తీసుకొచ్చారు అండ్ క్రీమ్ బన్ ఉంటది. 3 కలర్స్ క్రీమ్ బన్స్ తీసుకొచ్చారు. పకోడా అండ్ స్వీట్స్ తీసుకొచ్చారు. స్వీట్స్ అయితే ఎప్పుడు తేరు. మరి తీసుకొచ్చారు ఎందుకో. తీసుకొచ్చినా ఏం పర్లేదనుకోండి. మా పిల్లలు తింటారు. ఇంకా స్నాక్స్‌కి. ఇవైతే సరిపోతాయి వాళ్ళకి. ఒక 5 డేస్‌కి అలా వచ్చేస్తాయి. ఇంట్లో ఫ్రూట్స్ కూడా లేవు. ఫ్రూట్స్ కూడా అయిపోయాయి. స్వీట్స్ ఇదిగోండి ఇలా ఉన్నాయి. ఇవి తీసుకొచ్చారు. ఇంక చూస్తే ఇప్పుడే ఇమ్మంటారు. బట్ ఇప్పుడేమో స్నాక్స్‌కే ఇస్తాను. ఈ ఎండుమిర్చి అయితే బాగా ఎండబెట్టుకున్నాను. మెత్తగున్నాయి ఇరగట్లేదు. ఇవన్నీ ఇప్పుడు తొడుములు తీసేసి బాక్స్‌లో అయితే వేసుకుంటాను. అండ్ నైట్ ఇప్పుడు ఆల్మోస్ట్ నైట్ అయిపోతుంది కాబట్టి ఈరోజు సాటర్డే కాబట్టి టిఫిన్ చేస్తున్నాను. ఆయికుడుం పెడతాను అండ్ ఇడ్లీ పెడతాను అండ్ టమాటా చట్నీ అండ్ నార్మల్ పల్లీ చట్నీ అయితే చేస్తాను. ఇప్పుడు టమాటా చట్నీకి అయితే కట్ చేసి నేను స్టవ్ మీద పెట్టుకుంటాను. ఆ తర్వాత పల్లీ చట్నీ వేపేసి చల్లగా చేసుకుంటాను. అది చల్లగా అయ్యేలోగా ఆయికుడుము అండ్ ఇడ్లీ కూడా పెట్టేస్తాను. అయిపోతాయి. నేను మొత్తం ప్రాసెస్ చూపించట్లేదు. ఎందుకంటే మనకి లెంతీ అయిపోతుంది వీడియో అనేది. నార్మల్గా ర్యాండమ్గా కొన్ని క్లిప్స్ చూపిస్తున్నాను. టమాటా చట్నీకి పెట్టేశాను అండ్ ఇడ్లీ ఆయికుడుం కూడా పెట్టేశాను. పల్లీ చట్నీకి చేస్తాను. తర్వాత ఇదిగోండి మీకు ర్యాండమ్గా చూపిస్తున్నానని చెప్పాను కదా! సో, ర్యాండమ్గా కొన్ని క్లిప్స్ అయితే చూపిస్తున్నాను. ఆయికుడుం అండ్ చట్నీ అండ్ టమాటో చట్నీ, ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసేసాను. మీ అందరూ కూడా సాటర్డే టిఫిన్ చేసుకున్నారా? ఏం స్పెషల్ చేసుకున్నారు? మా స్పెషల్స్ అయితే ఇవే ఇంకా. వీడియో ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే చూడండి. మీకు తెలుస్తుంది వీడియో ఎలా ఉన్నది అనేదైతే. నేను ఎవ్రీ టైం చెప్తూనే ఉన్నాను. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. వీడియో అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సీ యూ ఆల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్రతిసారి నార్మల్గా అన్ని కూడాను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. సేమ్. సీ యూ ఆల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.